బాబాయ్ నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? దాడి అప్పారావు స్వామి. అప్పారావు గారు ఏం చేస్తుంటారు? ఆకుకూర వ్యాపారం. ఆకుకూర వ్యాపారం. ఎట్లా ఉంది బిజినెస్ మరి? చాలా బాగుంది. వస్తాయా లాభం? ఓకే. ఎక్కడ నుంచి చేస్తారు ఇవి? గుంటూరు నుంచి. గుంటూరు నుండి చేస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ వేస్ట్ అయితే కావచ్చు మిగిలినవి అంతేనా? అంటే పోతూ ఉంటాయి, పచ్చాపరి పోతూ ఉంటాయి. ఓకే ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? ఏలూరులోనే. ఏలూరులోనేనా? ఓకే. సో ఎట్లా ఉన్నాయి మరి ఏలూరులో తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే 5 సంవత్సరాల ముందు ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు? ఏలూరుకి వైసీపీ పరిపాలన అంతగా ఏమి నచ్చల, వ్యతిరేకంగానే ఉంది. ఓకే. సో ఏమైనా మార్పు రావచ్చా ఈసారి? మార్పు రావచ్చు, తెలుగుదేశం వస్తుంది ఏలూరుకి అయితే. తెలుగుదేశం వస్తుంది. ఎందుకు బాబాయ్ అట్లా? జనాలు తిరిగిపోతే అలా ఉంది. ఓకే. అంటే అభివృద్ధి ఏం లేదా? లేదు, అభివృద్ధి లేదు. వాళ్ళు కూడా పడుతున్నాడు ఎవరు లేడు. వాళ్ళు గెలిచినట్టు కనపడ్డారు, మళ్ళీ కనపడడం లేడు. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చిన దాఖలాలు లేవు. ఓకే. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎవరు తెలుసా? పేర్లు తెలుసా? ఎంపీ అండి, ఎమ్మెల్యే అంటే నాని. ఎంపీ ఏమో శ్రీధర్ బాబు. విన్నావా పేరు? చూసినావా ఎప్పుడైనా? ఇంకేం చూడలేదు. గెలిచినప్పుడు ఎలక్షన్ ముందే ఎలక్షన్ ముందు చూసాను. అంతే. ఇక మళ్ళీ ఇప్పుడు వస్తాడు కావచ్చు. ఇక మళ్ళీ పెడతాడు, అన్నం పెడతాడేమో. అన్నం పెడతాడు, దండం పెడతాడు. దండం పెడతాడు అంతే. దాని తర్వాత 5 సంవత్సరాలు మనం దండం పెట్టి మనం పెట్టడే అంతే. సో మరి ఇప్పుడు టీడీపీ పాలన మీరు చూసే ఉంటారు ఇంత ముందు, ఇప్పుడు జగన్ పాలన చూసారు. సో ఎట్లా అనిపిస్తుంది రెండిట్లో తేడా? పాలన అంటే దానికి అంత అభ్యుద్ధి అయిన పనులు వాడికి కనిపించలేవు. చేశాడు, అడుగు చేశాడు. ఈడేమో చేసినట్టుగా చూపిస్తున్నాడు. అంతే. చూపించినట్టు చేస్తున్నాడు కదా, మండపంతో చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నాడు, రాష్ట్రాన్ని అప్పు చేస్తున్నాడు. అంతే, అది అంతే అంతే. ఓకే. సో మరి మీ ఊరు చూసుకుంటే మరి రోడ్లు, నీళ్లు, కరెంటు విషయంలో ఎట్లా ఉంది మరి? ఏమి లేవు, అంతా మ్యాపే. ఓకే. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి, పోటీ ఎట్లా ఉండొచ్చు టీడీపీకును వైఎస్ఆర్సీపీకి? ఇక్కడైతే మరి పక్క తెలుగుదేశానికి తగ్గపోడికి ఏమి ఉండవు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా ఈసారి. 3 కలిసి వచ్చినాయి, ఆల్రెడీ అదేమి లేదు కానీ 3 పని లేదు కానీ కలిసి వస్తుంది అంటున్నా. 3 పార్టీల వల్ల వాళ్ళకి ఏమి వినియోగం లేదు. తెలుగుదేశం పార్టీకి ఉంది అంతే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.